మాతృదేవో భవ. క్షీరాబ్ధింజనించనంటనొక ఆశీర్వాదవాక్యము. అమ్మా, క్షీరాబ్ధింజనించనంట ఒక ఆశీర్వాదవాక్యము. విస్ఫారత్ఫేన నికుంజపుంజముల నా భాగ్యంబుగా. క్షీరాబ్ధింజనించనంట ఒక ఆశీర్వాదవాక్యము. విస్ఫారత్ఫేన నికుంజపుంజముల నా భాగ్యంబుగా. దానినోరారన్వించెదనమ్మయంచు, దానినోరారన్వించెదనమ్మయంచు. కవితా హయ్యంగవీనమ్మును, కవితా హయ్యంగవీనమ్మును. ఆ క్షీరద్వాదశి నాకు సంగెను, కవితా హయ్యంగవీనమ్మును. ఆ క్షీరద్వాదశి నాకు సంగెను. హరిశ్రీ దృక్ప్రసాదంబుగన్. కవితా హయ్యంగవీనమ్మును. ఆ క్షీరద్వాదశి నాకు సంగెను. హరిశ్రీ దృక్ప్రసాదంబుగన్. భక్తి టీవీ వారు పార్వతీ పరమేశ్వరులకి 16 రోజుల పండుగలాగా 16 రోజులుగా నిర్వహించినటువంటి కార్తీక మాస కోటి దీపోత్సవం ముగింపు సందర్భంగా భక్తి టీవీ యాజమాన్యానికి, అహోరాత్రులు శ్రమించినటువంటి భక్తి టీవీలో పనిచేస్తూ ఉన్న ప్రతి ఉద్యోగికి, ఇక్కడికి వేలు కాదు లక్షలు కాదు అంతకు మించినటువంటి లక్షోపలక్షల సంఖ్యలో హాజరవుతున్నటువంటి ప్రజానీకానికి, భక్త సముదాయానికి, అయ్యో వెళ్ళలేకపోయామే అని మనస్సులో బాధ పీడిస్తూ ఉన్నా వారి చలువ వల్ల ప్రత్యక్షంగా తిలకించగలుగుతున్నటువంటి అనంత కోటి ప్రజా సముదాయానికి పరమశివుని యొక్క ఆశీర్వచనం, అనుగ్రహం లభిస్తుందని ఆశిస్తూ ముగింపు సందర్భంగా ఈరోజు మనం మహత్తరమైనటువంటి జ్యోతిస్తత్వాన్ని గురించి, శివతత్వాన్ని గురించి, అమరలోకంలా కైలాసంలా కనిపిస్తూ ఉన్నటువంటి ఈ అమరనాథేశ్వర తత్వాన్ని గురించి తెలుసుకుని రాగద్వేషరహితమైనటువంటి మనస్సుతో ఒక జ్యోతిలా వెలుగొందుతూ ఇళ్ళకి వెళదాం అందరూ కూడా. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం సర్వతమోపకం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీప నమోస్తుతే. ఈరోజు ఈ 16 రోజులు ఇక్కడ దీపాలు వెలిగించడమే కాకుండా ఇక నుండి ఖచ్చితంగా ప్రతిరోజు సాయంత్రం మన ఇంట్లోనే దేవుడి దగ్గర ఉదయము సాయంత్రము కూడా ఉభయ సంధ్యల్లోనూ దీపాలు వెలిగించి ఆ దీపజ్యోతి ప్రభావంతో బయటి చీకటే కాదు లోపల చీకటిని కూడా రకరకాల భేదభావాలు, ఎక్కువ తక్కువలు, ఆధిపత్య పోరాటాలు, రాగద్వేషాలు మొదలైనవన్నీ మనం పోగొట్టుకోగలిగితే భక్తి టీవీ వారు ఇంత వ్యయ ప్రయాసలు కోర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఉండే ఉద్దేశం సఫలమవుతుంది. అది సఫలం కావాలి అంటే మనం జ్యోతిస్తత్వాన్ని భౌతికంగానూ, మానసికంగానూ, ఆధ్యాత్మికంగానూ కూడా అర్థం చేసుకోవాలి. ముందు భౌతికంగా విద్యుత్ దీపానికి మనం పెడుతున్నటువంటి నూనె దీపానికి ఒక ప్రధానమైన తేడా ఉంది. విద్యుత్ దీపం ఎంత కాంతిగా వెలిగినా ఒక బల్బుతో ఇంకో బల్బు వెలిగించలేం మనం. ఒక బల్బు వెలగగానే దాన్ని చేత్తో పట్టుకుని ఇంకో బల్బు వెలిగిస్తే అది వెలక్కపోగా మనమేమవుతామో తెలియదు. విద్యుత్ దీపం అది మాత్రమే వెలుగుతుంది. ఇంకో బల్బు వెలగాలంటే ఇంకో చోట పెట్టాల్సిందే, ఇంకో స్విచ్ వేయాల్సిందే, దానికి తగిన ఏర్పాటు చేయాల్సిందే. కానీ ఇక్కడ పెట్టినటువంటి నేతి దీపాలు, నూనె దీపాలు ఏవైనా మీరు చూడండి, ఒక్క దీపం ఉంటే ఆ దీపంతో కోటి దీపాలు వెలిగించవచ్చు. మన సంప్రదాయం అంత గొప్పది. ఆ దీపం పెట్టండి, ఆ దీపం పెట్టండి, ఆ నువ్వుల నూనెతో పెట్టండి, వీలైతే ఆవు నేతితో పెట్టండి అని ఎందుకు చెబుతారు అంటే, ముందు భౌతికంగా ఆ నేతి యొక్క శక్తి, ఆ నూనె యొక్క శక్తి ఆ జ్యోతిలో ప్రవేశించి
అది మనం కళ్ళతో చూస్తాం కాబట్టి మన కళ్ళ మీద కూడా దాని కాంతి పడి చూపు ప్రభావం పెరుగుతుంది. ఈవేళ పూర్వం 40 ఏళ్ళు వస్తే కానీ చత్వారం వచ్చేది కాదు. చత్వారం అంటేనే 40 అని అర్థం. సంస్కృతంలో చత్వారింశతు అంటే 40. ఆ చత్వారింశతే పలుకుబడిలో చత్వారం అయింది. అందుకే కళ్ళజోడిని చత్వారం చూడంట. 40 ఏళ్ళు వస్తే కానీ వచ్చేది కాదు. ఇప్పుడు అదృష్టవశాత్తు 4 ఏళ్ల పిల్లకు కూడా 4 కళ్ళు వస్తున్నాయి శుభ్రంగా. మనం చేర్పించినటువంటి పాఠశాలల మహత్యమాన్ని లక్షల రూపాయలు కట్టాం కదా, చదువు వచ్చినా రాకపోయినా కళ్ళజోళ్ళు వస్తున్నాయి ముందు ఖచ్చితంగా. అందుకని ఈ కళ్ళకి చూపు శక్తి పెరగాలి అంటే ఈ దీపకాంతుల్లో పిల్లల్ని చదివించాలమ్మా. కేవలం భక్తి మాత్రమే కాదు, చదివించవచ్చు. పూర్వం మేమందరం ఇలాంటి దీపాల దగ్గర చదువుకున్న వాళ్ళమే. మా ఊళ్ళో నేను 77లో డిగ్రీ పూర్తి చేసే వరకు మా ఊళ్ళో విద్యుత్ అనేది లేదు. కేవలం నూనె దీపం దగ్గరే చదువుకున్నాం. అనుమానం వెళ్ళా ఆ రోజు ఇక్కడ పెద్దవాళ్ళందరికీ అనుభవంలో ఉన్న విషయాలే చదువుకున్నాం. కళ్ళకి కూడా మంచి కాంతి, ఎంతసేపు చదివినా కూడా ఇబ్బంది కలగదు. అదే విద్యుత్ దీపాలైనా మరో దీపాలైనా ఎంత ఇబ్బందో మనకి తెలుసు. ముందు భౌతికంగా ఈ కాంతి కళ్ళకి మంచిది. ఇక మానసికంగా చూడండి, కార్తీక మాసంలో ఇక్కడ ఇన్ని దీపాల శోభ ప్రతిరోజు కనిపిస్తూ ఉంటే అసలు ఇదే వైకుంఠం, ఇదే కైలాసం, ఇదే స్వర్గం. ఇక్కడ ఈ ఎన్టీఆర్ స్టేడియంకి భక్తి టీవీ వారు మొత్తం 14 లోకాలని ఇక్కడ దించేశారని మనకు అనిపించట్లేదండి. ఇంకెక్కడికైనా వెళ్ళాలని అనిపిస్తుందా? రాత్రి 10 కానీ 10:30 కానీ 11 కానీ ఆ దీపాలు వెలిగించి ప్రసాదం చేతిలో పెట్టి బాబు మీరు వెళ్ళి రండి అని వారు నమస్కారం పెట్టే వరకు మనం కదలలేకపోతున్నాం ఇక్కడి నుంచి. అందున ఈ వియోగ బాధ ఈవేళ చివరి రోజున ఇంకా ఎంత తీవ్రంగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను ఖచ్చితంగా. అందుకని ఈవేళ మళ్ళీ ఎప్పుడు అసలు కిందటిసారి కోటి దీపోత్సవం నిర్వహించి ఏడాది అయిందా అని వారితో అనుబంధం కలిగిన మాబోటి పండితులందరికీ అనుమానం వస్తుంది. ఏడాది అయిందా ఏమిటో నిన్నో మొన్నో చూసినట్టుగా ఉంది ఈ జనానంతటినీ. ఇది జనజ్యోతి. ఈ జనజ్యోతి జ్ఞానజ్యోతిగా వెలుగొందాలి అంటే దీపం భౌతికంగా ముందు కళ్ళకి ఉపయోగం కలిగించినట్టే మానసికంగా ఒక ఆనందం కలిగిస్తుంది. ఈ కాలంలో మీరు ఇక్కడే కాదు ఏ దేవాలయంలోనైనా మనం దీపాలు వెలిగిస్తాం. దేవాలయంలో ప్రధానంగా గర్భగుడి ద్వారం ఉంటుంది, అక్కడ వెలిగించాలి. దారికి అడ్డంగా, ఇంకా కార్తీక మాసం ఉంది కాబట్టి చెబుతున్నా, దారికి అడ్డంగాను గడపల మీద పెట్టేయకూడదు. అది ఇబ్బందే కాకుండా ప్రమాదాలు కూడా జరుగుతాయి. దానివల్ల మన్నాడు పాపం అర్చకులు కూడా ఇబ్బంది పడతారు ఇదంతా శుభ్రం చేసుకోలేక. ఆ గర్భగుడి ముందు ఉండే గుమ్మం ఉంటుంది, దానికి ఆ మూడు వైపులా పెట్టాలి. కింద నేల మీద పెట్టకూడదు దీపాన్ని, ఆ 3 వైపులా పెట్టాలి. సరిగ్గా ఆ వెలుగులో మీరు లోపల శివుణ్ణి చూడండి, సాక్షాత్ కైలాసంలో పరమేశ్వరుని చూసినట్టుగా ఉండదండి ఆనందం. మామూలుగా దైవ దర్శనానికిను ఈ దీపాల వెలుగులో చూడడానికి కారణం అది. ఆ గర్భగుడి గుమ్మానికి ఉండేటువంటి 3 వైపులు త్రిగుణాలు అయితే ఆ త్రిగుణాలకి అతీతుడైనటువంటి లోపల పరమేశ్వరుడు గుణాతీతుడైనటువంటి భగవంతుడు. మనం కూడా గుణాతీతంగా ఎదగాలి కాబట్టి ఆ గుణాతీతమైనటువంటి పరమేశ్వర దర్శనం మనం పొందగలుగుతాం. ఇది ఇందులో ఉండేటువంటి మానసికమైనటువంటి కోణం. ఇక ఆధ్యాత్మికమైన కోణం ఏమిటయా? శంకరాచార్య స్వామి జగద్గురువులు ప్రత్యేకంగా దీపం యొక్క తత్వాన్ని, ఒక్క దీపాన్ని ఆధారంగా చేసుకుని మీరు ఆలోచిస్తే మొత్తం ఆత్మజ్ఞానాన్ని పొందగలరు. వేరే ప్రయత్నం ఏమీ ఎక్కర్లేదు. 5 నిమిషాలు ఆలోచించండి చాలు అని మనకు ఒక శ్లోకం అందించారు. సంస్కృతంలో చాలా గొప్ప శ్లోకం. ఆత్మతత్వాన్ని తెలపడానికి శంకరాచార్య స్వామి శతశ్లోకి అని 100 శ్లోకాలు రాశారు. మహానుభావులు విశాఖపట్నంలో ఉంటారు, వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారని. ఆ 100 శ్లోకాలకి చక్కగా సజీవమైన వ్యవహార భాషలో తాత్పర్యాలు రాసి లోకానికి అందించారు మహానుభావులైన. అలాగే దశశ్లోకి అని రాశారు, ప్రత్యేకంగా 10 శ్లోకాలు. ఇవి 100 చదవలేరేమో అన్నట్టుగా శంకరాచార్య స్వామి దశశ్లోకి అని రాశారు. ఆయనకి తెలుసు కలియుగంలో మన బద్ధకాలు ఎలా ఉంటాయో, మన ప్రజ్ఞలు ఎలా ఉంటాయో. మనకి ఓ పని చేయడానికి ఖాళీ ఉంటే రెండో పనికి ఖాళీ ఉండదు. అందుకని మందాశ్చ అల్ప ప్రజ్ఞాశ్చ అని వ్యాసుడు భాగవతంలో చెప్పినట్టుగా కాస్త మనం అన్నిటికీ ఓపికలు తగ్గిపోయి ఉంటే కాస్త గట్టిగా ఏదైనా ఒక్కరోజు కాస్త పని చేశాము అంటే మళ్ళీ 2 రోజులు పడుకోవలసిందే. అరగడియ భోగం 6 నెలలు మరో యోగం అన్నట్టుగా ఉంటుంది మన వ్యవహారం. అది తెలుసును కాబట్టి శంకరాచార్య స్వామి పాపం వీళ్ళు కష్టపడలేరు, కలియుగంలో వాళ్ళు వీళ్ళకి ఒక్క శ్లోకంలో చెబితే అర్థమవుతుందని చెప్పారు. ఆ ఒక్క శ్లోకాలతో 5 నిమిషాల్లో మనం జ్యోతిస్తత్వం ద్వారా ఆత్మతత్వాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గురు శిష్య సంవాదం రూపంలో ఉంటుంది అది. కిం జ్యోతిస్తవ భానుమాన్ అఘనిమే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శన విధౌ కిం జ్యోతి ఆఖ్యాహి మే చక్షుః తస్య నిమీలనస్య సమయే కిం జ్యోతి ధీః ధియో దర్శనే కిం తత్రాహం అతో భవాన్ పరమకం జ్యోతి తదస్మి ప్రభో.
ఈ ఒక్క శ్లోకాన్ని రోజు పొద్దున్న సాయంత్రం ఒక్కసారి చదువుకుని మిగిలిన సమయంలో దాని భావాన్ని కనుక మనస్సులో భావించగలిగితే, అర్థం చేసుకోగలిగితే, దాన్ని అన్వయం చేసుకుని జీవితంలో ఎప్పుడు ఏ విషయం ఎదురైనా సరే దానికి దీన్ని మందుగా ఉపయోగించగలిగితే అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానంతో ప్రతి క్షణం మనం కూడా పార్వతీ పరమేశ్వరులాగే అనురాగంతో దంపతులు ఉండగలుగుతారు. పిల్లలు గణపతిలాగా, కుమారస్వామిలాగా పరమానందంతో పెరుగుతారు. ఏమిటి దీని భావం అంటే, గురువుని శిష్యుడు అడుగుతున్నాడు, అయ్యా నాకు ఆత్మజ్ఞానం కావాలి అంటే, అయ్యా దీపం వెలిగించవయ్యా ఆత్మజ్ఞానం వస్తుంది అన్నాడు. దీపం వెలిగిస్తే ఆత్మజ్ఞానం ఎలా వస్తుందంటే, దీపం వెలిగిస్తే చీకటి పోతుంది, కాస్త వెలుగు కనిపిస్తుంది. అది కూడా దీపం మనం చూస్తూనే ఉన్నాం, దీపం కాంతి చుట్టూ పడుతుంది. ఇదో విచిత్రమైన విషయం, దానికి కింద పడదు, దానికి దగ్గర పడదు. మహానుభావులు మన ఇంట్లోనే ఉన్నా బయట వాళ్ళందరూ లోకంలో గౌరవిస్తారు, ఇంట్లో వాళ్ళు వాళ్ళని మామూలుగానే చూస్తారు. ఎందుకంటే ఆయన చాలా మామూలుగా కనపడుతూ ఉంటాడు, వాస్తవం స్నానం చేస్తూ ఉంటాడు, తువ్వాలు కడుతూ ఉంటాడు, తుడుచుకుంటూ ఉంటాడు, మామూలుగా ఉంటాడు, కాఫీ తాగుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, ఆ మనవాడే కదా అన్నట్టుగా ఉంటుంది. తండ్రి ఎంత జ్ఞానవంతుడైనా కొడుకు ఎలా కనపడతాడంటే ఫీజు కట్టే పేరెంట్లా కనపడతాడు, జ్ఞానవంతుడిలా కనపడ్డు. అందుకని తెలుగు మాస్టర్ అబ్బాయి కూడా ఏదైనా సందేహం వస్తే తెలుగు మాస్టర్ స్కూల్లో చెప్పే మాస్టర్ని అడుగుతాడు కానీ తండ్రిని అడగడు. ఒకవేళ ఎవరే నేను తెలుగులో గొప్ప పండితుండేరా అంటే, ఊరుకో నాన్న నువ్వు డబ్బులు కట్టాలంటే మా మిస్ ఉంది కదా అని చెబుతాడు స్పష్టంగా. ఇంతకీ ఈ మిస్సు ఈ మాస్టర్కి శిష్యురాలు కావచ్చు, అది వేరే విషయం, కొడుకు అనవసరం. తండ్రే, ఉపాధ్యాయుడే, అలాగే ఉంటాడు లెక్క. అందుకని మామూలు దీపం యొక్క కాంతి కింద క్రీనీయడానికి కిందే పడడం లేదండి, చుట్టూ ఎలా పడుతుంది, ఆత్మలో లోపల ఉండేటువంటి చీకటి ఎలా పోగొడుతుంది అంటే, ఆయన ఎంత చమత్కారంగా పరమ తార్కికంగా మనందరికీ సామాన్యులకు కూడా ఏమాత్రం సంస్కృతం రావడం కాదు, భాషాజ్ఞానం లేకపోయినా పర్వాలేదు, పామరులమైనా పర్వాలేదు, కూలి పని నాలి పని చేసుకునే వాళ్ళమైనా పర్వాలేదు, అర్థమయ్యేలా ఎలా చెబుతున్నారంటే, ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి, ఆలోచించండి. కిం జ్యోతిస్తవ, అసలు మీరు లోకాన్ని చూడగలుగుతున్నారు, లోకంలో వస్తువులన్నీ కనపడుతున్నాయంటే ఏ దీపం ఆధారంగా మీరు చూడగలుగుతున్నారు అన్నారు. దీపాలు ఏం కాంతి లేకపోతే చూడలేం కదండి. వెంటనే శిష్యుడు సమాధానం చెప్పాడు, భానుమాన్ అఘనిమే. అదేమిటండి, సూర్యుడు వెలుగొందుతున్నాడు కదా, కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఇక్కడికి ఆయన కాంతి పడుతుండబట్టి కదా మనం చూడగలుగుతున్నాం అన్నాడు. బాగుందయ్యా, భానుమాన్ అఘనమే, పగలు సూర్యకాంతి వల్ల చూడగలుగుతున్నాం, మరి రాత్రో అన్నాడు. వెంటనే చంద్రకాంతి అనకూడదు, చంద్రకాంతిలో మనం వస్తువును చూడడం కుదరదండి, చంద్రకాంతిలో వస్తువులు స్పష్టంగా కనపడవు, చంద్రకాంతిలో వంట వండుకుందుకు వీల్లేదు. 100 దీపాలు పెట్టి వంటలు చేస్తేనే వంటలు తినేలా ఉన్నాయా అంటే అనుమానంగా ఉన్నాయి, బయట నుంచి తెప్పించుకుంటున్నాం. ఇక మళ్ళీ చంద్రకాంతిలో వంటలు చేస్తే ఇంకా చెప్పక్కర్లేదు ఇంకా. అందుకని చంద్రకాంతి కేవలం ఆహ్లాదం కలిగిస్తుంది, ఉత్తేజం కలిగిస్తుంది, కానీ మనకి ఉపయోగిస్తుంది భౌతికంగా అని చెప్పలేం. అందుకని రాత్రి ఎలా చూడగలుగుతున్నాం వస్తువుల్ని, ఇదిగో ఇన్ని ఇక్కడ రాత్రి చిమ్మ చీకటి, ఇవాళ కృష్ణపక్షం కూడా వచ్చేసింది, ఇవాళ అప్పుడే పంచమి, షష్ఠి వచ్చేసింది, తెల్లారితే షష్ఠి. ఇటువంటి చిమ్మ చీకట్లో కూడా ఈ దీపాల వెలుగులో మనకి అన్నీ కనపడుతూ ఉన్నాయి. అంటే పగలు సూర్యుని వల్ల మనం చూడగలుగుతున్నాం, రాత్రి దీపాల వల్ల మనం చూడగలుగుతున్నాం. అంటే శంకరాచార్య స్వామి గురువు శిష్యుని వెంటనే అడుగుతున్నాడు, బాగుందయ్యా ఆ చక్షు దానికి కూడా శాదేవం, అలాగైతే రవిదీపదర్శన విధౌ కిం జ్యోతి, ఆ సూర్యుణ్ణి దీపాలని నువ్వు చూడగలుగుతున్నావంటే కారణం ఏమిటన్నారు. ఆలోచించాల తర్కం అంటే అది. సూర్యుడు ఎలా కనపడుతున్నాడు మనకి, కళ్ళు లేని వాడికి సూర్యుడు కనపడతాడా? ఇక్కడ ఇన్ని దీపాలు వెలుగుతూ ఉండొచ్చు, ఎవరైనా పొరపాటున దురదృష్టవశాత్తు అంధులు ఉంటే వాళ్ళు ఏమంటారు, దీపాలు బాగున్నాయా, నా తరఫున దీపాలకి మీరు కూడా దండం పెట్టండి, వచ్చే జన్మలోనైనా ఈ అంధయోగం పోయి మనకి జ్యోతులు కనపడతాయి, ఏమిటో గుడ్డివాడిని అయిపోయాను, గుడ్డివాడిని అయిపోయాను, ఎన్ని శస్త్రచికిత్సలు చేయించుకున్నా నాకు కళ్ళు రాలేదు, ఈ దీపకాంతులు పొరపాటున మనస్సులో ఊహించుకుంటేనైనా కళ్ళు వస్తాయేమో అని ఇక్కడికి వచ్చాను అనుకుంటూ ఉంటాడే. మరి ఆయనకి ఎలా కనపడుతున్నాయండి, కళ్ళు లేకపోతే ఏం కనపడవు కదా, దీపాలున్నా సూర్యుడు కనపడాలన్నా కళ్ళు ఉండాలి. అందుకని శిష్యుడు ఏమన్నాడు అంటే, సూర్యుడు దీపాలు నీకు కనపడడానికి ఉపయోగపడే జ్యోతి ఏదయ్యా అంటే చక్షుహు. అదేమిటండి, కనపడుతూనే ఉంది కదా గురువు గారు, 2 కళ్ళు ఉన్నాయి కదండి అన్నాడు. బాగుందయ్యా, అయితే ఒక ప్రశ్న మనమంతా ఆలోచించాల్సిన విషయం, కళ్ళు ఉండబట్టి అన్నీ కనపడుతున్నాయి అంటున్నాం కదా, తస్య నిమీరణస్య సమయే కిం ఆఖ్యాగిమే, వాటిని మూసుకున్నప్పుడు కూడా నీకు మనస్సులో కొన్ని దృశ్యాలు కనపడుతున్నాగయా, కలలు కంటున్నావు కదా, ఏవో ఊహించుకుంటున్నావు కదా, ఆ ఊహలో ఏవో శరీరాలన్నీ కనపడుతున్నాయి కదా, సింహాసనాలు అన్నీ కనపడుతున్నాయి కదా, జంతువులు, చెట్లు, చేమలు, పుట్టలు అన్నీ కనపడుతున్నాయి కదా, మరి కళ్ళు మూస్తే వస్తువులు ఎలా కనపడుతున్నాయా అంటే ధీహి అన్నాడు చాలా తెలివిగా. నిజమేనండి, మనస్సు ఉంది కదా, దాన్నే బుద్ధి అంటాం కదా, మరి మనస్సు ఉన్నప్పుడు మనస్సు పగలు చూసిన వస్తువుల్ని లోపల గుర్తుపెట్టుకుని మళ్ళీ మన కళ్ళు మూసుకున్నాడు చూపిస్తుంది కదా. సోలార్ బల్బులు అంటాం చూడండి మనం, అవి ఏం చేస్తే పగలు
పగలు సోలార్ ప్యానల్స్ ఆ పళ్ళాల్లో ఉంటాయే, పెద్ద పెద్ద పళ్ళాల్లాగా, అవి సూర్యకాంతిని సంగ్రహించి మనకి రాత్రి దీపం వెలిగేలా చేస్తున్నాయి కదా. అలాగే మన మనస్సు కూడా పగలు కళ్ళల్లో ఉంటుందండి, రాత్రి మన కంఠంలో ఉంటుందండి కలగనేటప్పుడు మనస్సు. అలా గాఢ సుషుప్తిలో ఉన్నప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు హృదయంలో ఉంటుందండి ఖచ్చితంగా. పగలు కంఠంలో కళ్ళల్లో ఉంటుంది కాబట్టి మనం అన్నిటికీ మనస్సు మనకి తారుమారు చేసి అందిస్తోంది. మనం చూస్తున్న వస్తువులు మనుషులన్నీ తిరగేసి కనపడతాయి మనకు ఖచ్చితంగా. కంటిపాప మీద, రెటీనా మీద తిరగేసి పడతాయి. మన మనస్సు వాటిని మళ్ళీ సరిచేసి మనకు అందిస్తుంది, లేకపోతే అందదు. అందుకని మనస్సు లేకపోతే మనకి ఏది అర్థం కాదు, పొగలు కళ్ళు. అలాగే రాత్రి కలగనేటప్పుడు కంఠం దగ్గర ఉంటుంది మనస్సు. దానికి నిదర్శనం ఏమిటంటే, అందుకే కలగనేటప్పుడు మనం ఎంత అరుద్దామని ప్రయత్నించినా వీలు కాదు. ఎందుకంటే కంఠంలో ఉంది మనస్సు అడ్డంగా, మాట అక్కడి నుంచే రావాలి. కలగంటున్న మనస్సు అక్కడే ఉంది అంటే ట్రాఫిక్ జామ్ అయిందని అర్థం అన్నమాట. అక్కడి నుంచి మనస్సు పలికేటువంటి సమస్య లేదు, అందుకని అక్కడ ఆగిపోయింది. అందుకని కలగంటున్నప్పుడు కంఠంలో ఉంటుంది మనస్సు అన్నారు. అందుకని ఇలాంటప్పుడు మరి కళ్ళతో చూడడం సాధ్యం కాదు కదా. అయినా కళ్ళు మూసుకున్నా కూడా తస్య నిమీలనస్య సమయే కిం, ఆ కళ్ళు మూసుకున్నప్పుడు నీకు ఎలా కనపడుతుందో ఈ ప్రపంచం. కిం జ్యోతికి ఆఖ్యాహిమే అంటే మనస్సు అన్నారు. ధియో దర్శనే కిం, ఆ మనస్సు కూడా లేని స్థితి ఒకటి ఉందండి మనకు తెలుసండి బాగా. మనస్సు కూడా లేని స్థితి అంటే గాఢ సుషుప్తి. కళలు కూడా కనకుండా నిద్రపోతాం చూడండి, ఒళ్ళు మరిచి నిద్రపోయాం, ఆద మరిచి నిద్రపోయాం అంటాం. ఆద అంటే తెలుగులో ఒళ్ళు శరీరం అని అర్థం, అందుకే ఆదమరిచి అంటారు. ఆదమరిచి నిద్రపోయామన్నారు. అప్పుడు ఏమయ్యా ఒళ్ళు మరిచి నిద్రపోయావన్నాం కదా, మరి ఆ ఒళ్ళు మరిచి నిద్రపోయిన దాన్ని చూసిన వాడు ఎవడండి? ఎవడు చూడకపోతే పొద్దున్న ఎవరు చెబుతున్నారండి ఈ విషయాన్ని? ఎవరో ఒకరు చూసి ఉండాలి కదా. అంటే మనస్సు కంటే భిన్నంగా ఓ గొప్ప వెలుగేదో లోపల వెలుగుతూ ఉండాలి కదా అని చెప్పి, అప్పుడు బుద్ధి కూడా మనస్సు కూడా పనిచేయనప్పుడు మనం దేని ద్వారా చూస్తున్నామంటే తత్ర అహం, అక్కడ నేను అనే ఒక స్ఫురణ తప్పితే ఇంకేం లేదండి. అందుకే ఆ చూసిన వాడు పొద్దున్నే లేచి నేను హాయిగా పడుకున్నా, ఆనందంగా ఉన్నా. ఆ హాయిగా పడుకున్నప్పుడు కల కూడా లేదు కదా, శరీరం ఎక్కడుందో మనకు తెలియదు కదా, మనస్సు లేనే లేదు కదా. మరి హాయిగా పడుకున్నా అంటున్నవాడు ఎవడండి అంటే వాడు నేనేనండి, ఇంకెవరూ లేరండి. తత్రాహం అంటే అతో పరమకం భవాన్ జ్యోతి, అందువల్ల నువ్వే అన్నిటికంటే గొప్ప వెలుగయ్యా. తత్వమసి అహం బ్రహ్మాస్మి, ఆ పరమాత్మే మనలో ఆత్మజ్యోతి స్వరూపంలో ఉన్నాడు. అంటే నేను అని ఎవరో తెలుసుకోండి. అదే దేవుడు అని రమణ మహర్షి సహా, శంకరాచార్య స్వామి సహా, కృష్ణమూర్తి గారు సహా మహానుభావులందరూ ఎందుకు చెబుతారు అద్వైత వేదాంతులందరూ అంటే, ఆ లోపల వెలుగుతున్న వెలుగు ఉందే మొదలి వెలుగు అంటారు, దాన్ని ఆద్యజ్యోతి అంటారు. అది పరమాత్మ, అదే మనం. దానికి మనకి తేడా ఏమీ లేదు, శివుడికి మనకి తేడా ఏమీ లేదు. మధ్యలో ఉన్న తేడాలన్నీ మహామాయలే. ఆ ఒక్క ఆత్మజ్యోతిని కనుక్కోగలిగితే చాలు. అందుకని భవాన్ పరమకం జ్యోతికి అన్నట్ట. అప్పుడు శిష్యుడికి బాగా అర్థమై ఒక్క శ్లోకంలో మొత్తం తత్వం అంతా చెప్పేశారండి 5 నిమిషాల్లో, ఎంత బాగుందిదని. తదస్మి ప్రభో అన్నట్ట నమస్కారం చేసి, అవునండి నేనే ఆ జ్యోతి, నాకు అర్థమైందండి అన్నట్ట. మనం ఇక్కడ 16 రోజుల ముగింపు ఉత్సవం సందర్భంగా అర్థం చేసుకుని వెళ్ళవలసిన విషయం అది. దానికి ఇక్కడ మీకు ప్రత్యక్షంగా ఉన్న హిమాలయ దర్శనం ద్వారా, పరమేశ్వర విగ్రహం ద్వారా, అమరనాథ క్షేత్ర మహిమ ద్వారా, అమరనాథ కథ ద్వారా మనం తెలుసుకుని చాలా స్పష్టంగా అవగాహన పొంది వెడదాం. అమరనాథ యాత్ర ఇప్పుడు చాలా గొప్ప యాత్ర, గొప్ప ఆకర్షణీయమైన యాత్ర. వెనక కాశీ వెళ్ళావా అనేవారు, ఇప్పుడు అలా అన్నల్లా అమరనాథ్ వెళ్ళావా. జీవితంలో హిందూ అన్న ప్రతివాడు ఎంత యాతన పడైనా అమరనాథ్ వెళ్ళాలి అంటున్నారు ఖచ్చితంగా. ఏమిటి అమరనాథే వెళ్ళాలి అంటాం? మనం అమరనాథ్ అందరూ వెళ్ళలేం, దానికి బాగా వ్యాయామాలు చేయాలి, ఊపిరి బిగబట్టుకుని ఉండగలగాలి, కొండలన్నీ ఎక్కాలి, ఏదో డోలీ ఎక్కాలి. మనం చూసి జాలి పడేవాళ్ళు ఎక్కువైపోతారు, అక్కడి నుంచి పెద్దవాళ్ళు వెళ్ళలేరు, ఆడవాళ్ళు వెళ్ళలేరు, చిన్నపిల్లలు వెళ్ళలేరు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. వెళ్ళలేకపోయినా కూడా అమరనాథ్ కథ వింటే, కథాతత్వం అర్థమైతే అమరనాథ్ వెళ్ళిన ఫలం, అమరనాథ్ వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి మనందరికీ ఇన్ని కోట్ల మందికి కలిగించడానికే అమరనాథేశ్వరుణ్ణి మనం దర్శించే విధంగా ఇక్కడ శివలింగంతో పాటు శివ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి, వెనకాల అమరనాథ క్షేత్రంలో ఉన్నట్టే హిమాలయ శిఖరాల దృశ్యం అంతా ఉండండి. చూడండి అమ్మ, హిమాలయ శిఖరాలన్నీ ఎంత ఉన్నాయో, ఎలా ఉన్నాయో, ఎంత ఉన్నతంగా ఉన్నాయో అవి చూస్తూ ఉంటే మనస శిఖరాణం
శిఖరాణాం చ సదృశీతే సమున్నతికి అని అంటాడు కాళిదాసు కుమార సంభవంలో. హిమవంతుని యొక్క మనస్సు ఎలా ఉంది అంటే ఆయన శిఖరాలు ఆ పర్వత శిఖరాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో హిమవంతుడు మనస్సు కూడా అంతే ఉన్నతంగా ఉందిట. మనం కూడా ఇవాళ నుంచి అంత ఉన్నతమైన మనస్సుతో ఉండాలి. ఎందుకంటే ప్రత్యేకంగా ఒక్క మాట చెబుతున్నా, ఇక్కడికి అందరూ వచ్చారు, మహిళలు చాలామంది వచ్చారు. ప్రత్యేకంగా నమస్కారం అమ్మ, మహిళలకి శుభాకాంక్షలు. అత్తలు వచ్చారు, కోడళ్ళు వచ్చారు. అత్తగారు 100 దీపాలు పెడుతుంది, కోడలు 1000 దీపాలు పెడుతుంది. ఇంటికి వెళ్ళాక మళ్ళీ నేరాలు చెప్పుకోకూడదు. ఇంకా అది కోటి దీపోత్సవం ప్రధాన ప్రయోజనం. అత్తగారు ఇక్కడికే వచ్చి, కోడలు ఇక్కడికే వచ్చి, అన్న ఇక్కడికే వస్తాడు, తమ్ముడు ఇక్కడికే వస్తాడు, అన్న భార్య తమ్ముడు భార్య ఇద్దరు వస్తారు, తోడుకోడళ్ళు. మేము వచ్చాం, ఆవిడ 100 పెట్టింది, నేను 1000 పెట్టా అని చెబుతారు. మళ్ళీ ఇంటికి వెళ్ళాక వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు, మాకు దక్కువ ఇచ్చారంటారు అత్తమామల దగ్గరికి వెళ్ళి. అటువంటి భేదభావాలన్నీ పోవాలి. అత్తా కోడళ్ళు ఇక్కడే కూర్చున్న దీపాలు పెట్టారు కాబట్టి ఇంటికి వెళ్ళాక తల్లి కూతుళ్ళులా ఉండాలి, ఖచ్చితంగా అత్తా కోడళ్ళలా ఉండకూడదు. మన మనస్సులో ఉండేటువంటి రాగద్వేషాలన్నీ పోగలిగితేనే ఆత్మజ్యోతి దర్శనం అయినట్టు లెక్క. లేకపోతే ఊరికే గొప్పలు చెప్పుకుందుకు మిగిలిపోతాయి ఇవన్నీ కూడా. నేను వెళ్ళాను, నేను ముందే కూర్చున్నా, నేను దగ్గరగా కూర్చున్నా, నేను ఇంకా పెద్ద దీపం పెట్టా, ఆ కాంతి నా మీదే పడింది, నేను కెమెరాలో చాలాసార్లు కనబడ్డా, చెయ్యి కూడా ఊపా. చెయ్యి ఊపడానికి ఎక్కడికెందుకు, ఇంటి దగ్గర ఊపిన చెయ్యే ఊపుకుంటూ కూర్చోవచ్చు. దానికోసమా ఇంత దూరం రావాల్సింది? భగవద్ దర్శనం కోసం రావాలి ఖచ్చితంగా. ఎవరికో మనం కనిపించడం అనేది ప్రధానమైన విషయం కాదండి, దాని మీద దృష్టిలో పెట్టకండి. భగవంతుడి దృష్టిలో మనం పడాలి. ఆత్మజ్యోతి దర్శనం కావాలి అంటే ఆ రాగద్వేషాలు అత్తాకోడళ్ల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, అప్పచెల్లెళ్ళ మధ్యలో కూడా ఉన్నాయి. ఈ మధ్యన అక్కగారికి కాస్త ఎక్కువ బంగారం ఇచ్చి ఏదైనా కొంచెం పేదింటి వెళ్ళాలి కదా అని చెల్లెలకు కొంచెం తక్కువిస్తే చెల్లెలకు కోపం వచ్చేస్తుంది. మా నాన్న నాకు అన్యాయం చేశాడు అంటున్నారు. వీళ్ళు బంగారం కానీ తండ్రి ఎవరికైనా అన్యాయం చేస్తాడా కన్న తండ్రి? అందులో కూడా తేడాలు వస్తున్నాయి. అందరం కార్తీక మాసం దీపాలు పెడుతున్నాం బ్రహ్మాండంగా, అందరం గుళ్ళోకి వెళ్ళేవాళ్ళమే. వెనకేదో సామెత చెప్పినట్టుగా ఉంది, అందరూ శాకాహారులే, అందరూ మహాబ్రాహ్మణులే, మధ్యలో ఉన్నటువంటి వస్తువులు మాయమైపోయాయి అంటే మరి ఏమైపోయిందంటే ఎవరో ఒకరు తీసుండాలి కదా. అందరం మంచి వాళ్ళమే, అందరం గొప్ప వాళ్ళమే, అందరం నెలంతా దీపాలు పెట్టేస్తున్నాం బ్రహ్మాండంగా. ఇంటికి వెళ్ళాక మళ్ళీ తగాదాల్లాగా ఉంటున్నాయి. అందరికీ షుగరు బీపీలే వస్తున్నాయి. శంఖచక్రాలు విడిచిపెట్టి శ్రీ మహావిష్ణువేనా ఎప్పుడైనా విశ్రాంతి తీసుకుంటాడేమో కానీ శంఖచక్రాల్లో మనకి బీపీ షుగరు 2 వచ్చి పడ్డాయి. మనం వాటి నుంచి విముక్తి లేదు మనకి, మనం వాటిని విడిచిపెట్టలేకపోతున్నాం. బీపీ షుగరు 2టికి కారణం ఆందోళనే కదా. ఆ ఆందోళన పోవాలి అంటే ఈ శివుడు అమరనాథేశ్వరుడుగా హిమాలయ శిఖరాల మధ్యలో ఎందుకు అలా వెలుగొందుతున్నాడో, అమరనాథ కథా రహస్యం ఏమిటో తెలుసుకుంటే యాత్ర చేసిన ఫలమంతా మనకు వచ్చినట్టే. ఏమిటండి అమరనాథ కథలో ముందు చెబుతారు, పార్వతీదేవి శివుణ్ణి అడిగిందిర, స్వామి ఈ సృష్టి రహస్యం ఏమిటి, అసలు సృష్టి ఎలా మొదలైంది? ఆవిడికి తెలియక మన కోసం చేసింది ఆవిడ కాదు. ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయని, బ్రహ్మదేవుడు మొదలు చిన్న కీటకం వరకు సృష్టించింది ఆవిడే కదా. మళ్ళీ సృష్టి ఎలా మొదలైందని ఆయన అడగడం ఏమిటండి? మన కోసం. ఓ కథ లేకపోతే మనం వినం కదా, ఎవరో ఒకరు అడగాలి, ఎవరో ఒకరు చెప్పాలి. మన శాస్త్రాలన్నీ అలాగే ఉంటాయి. ఆగమం అంటారు మన శాస్త్రాలని. ఆగమం అంటే అర్థం ఆ గా మా 3 సంక్షిప్తాక్షరాలు. వాటికి పూర్తి రూపం ఏమిటంటే ఆగతం శివ వక్త్రేభ్యో గతం చ గిరిజాశ్రుతౌ మా మతం చ వాసుదేవస్య తస్మాద్ ఆగమముచ్యతే. ఆగతం శివవక్త్రేభ్య, ముందు శివుడు నోట్లోంచి బయటపడింది. ఇది వక్త్రేభ్య అని బహువచనం ఎందుకు వాడేటంటే శివుడికి పంచముఖాలు ఉంటాయి, సద్యోజాతం, వామదేవం, అఘోరం, ఈశానం, తత్పురుషం అని చెప్పేసి. అందుకని ఆ 5 ముఖాల నుంచి వెలువడింది ఆగమం. అలాగే గతం చ గిరిజాశ్రుతం, అమ్మవారి చెవిలో పడింది ఆ వార్త, ఆ కథ ఏదైనా సరే. తర్వాత మతం చ వాసుదేవస్య, మనకి హిందూ ధర్మంలో ప్రధానమైన దేవం శివపార్వతుల తర్వాత శ్రీ మహావిష్ణువు ఉన్నాడు. మరి ఆయన కూడా ఒప్పుకోకపోతే అది ధర్మశాస్త్రం కాదు. అందుకని మా అక్కగారు బావగారు తీర్మానం చేశాక కాదనడానికి నేనెవరిని, నేను కూడా ఓ ముద్ర ఇస్తున్నా అని ఓ స్టాంపు, ఓ ముద్ర వేసేసేట ఆయన. అలాగా శివుడు చెప్పింది, పార్వతి విన్నది, శ్రీ మహావిష్ణువు ఆమోదించింది మనకి శాస్త్ర సంప్రదాయాల్లో వచ్చాయి. కాబట్టి హిందూ ధర్మాన్ని, శాస్త్ర సంప్రదాయాలని పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని ఎప్పుడూ ఆచరించాలి తప్ప ఇది ఎందుకు ఏమిటి అని ప్రశ్నించి పక్కన పెట్టేయకూడదు. ముందు చేసేది చేసేయాలి, తర్వాత కావాలంటే తెలుస్తుంది. అన్నాలు తింటూ ఉంటే అక్కడ అన్నం గిన్నె ఉంటుంది, నేతి గిన్నె ఉంటుంది, మజ్జిగ గిన్నె, పాల గిన్నె అన్నీ ఉంటాయి అక్కడ. పెద్దవాళ్ళు చెబుతారు, ఒరే కాస్త నెయ్యి వేసుకుంటుంటే జాగ్రత్తగా వేసుకో, ఆ గరిట అన్నం గిన్నెకి తగలద్దు అంటాడు. వెంటనే ఈ కుర్రాడు కాన్వెంట్లో చదువుతాడు కదా, వీడికి ఇలాంటి విషయాలన్నీ చెప్పరు. మార్కులు రావడం తప్పితే మూర్ఖత్వం పోయే విధానం ఉండదు. అందుకే ఎందుకు తగలద్దు, వై అంటాడు ఇంగ్లీషులో, మళ్ళీ తెలుగులో కూడా కాదు. తగిలితే ఏమైంది, నువ్వు చూశావా అంటాడు. వీళ్ళకి అర్థం కాని విషయం ఏమిటంటే నెయ్యి వచ్చి అన్నంలో పడినా ఇబ్బంది లేదండి, కానీ అన్నం మెతుకు ఒక్క మెతుకు నేతిలో పడితే అది పనికిరాదు. అందరికీ తెలుసున్న విషయం.
నెయ్యి వచ్చి అన్నంలో పడితే ఇబ్బంది లేదు, అన్నానికి గుబాళింపు. కానీ అన్నం వెళ్ళి నేతిలో పడితే అయిపోయినట్టే. మరి నేతి గిన్నె అన్నం గిన్నె ఒకడే ఒక చేత్తోనో ముట్టుకున్నాక ఇది అందులో పడుతుందో అది ఇందులో పడుతుందో ఎవరు చెబుతారు? ఏది ఎందులోనైనా పడచ్చు, మనం గోతులో పడినట్టు లెక్క. అందుకని ముట్టుకోవద్దన్నారు. అంతకంటే ఉంది. పాలల్లో నీళ్లు కలిస్తే ఇబ్బంది లేదండి, కానీ నీళ్లల్లో పాలు కలిస్తే విషంతో సమానం. ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయల బ్రహ్మాండమైన పద్యమే వేశాడు దాని మీద. పాలల్లో నీళ్లు కలిస్తే ఇబ్బందుల కాస్త పోనీ పలచగా ఉంటాయి, ఓ దశలో అరగడానికి కూడా మంచిది. కానీ నీళ్లల్లో పాలు కలిస్తే ఓ గ్లాసు నీళ్లలో మీరు 4 చుక్కల పాలు వేసారనుకోండి, అది విషం. ఒకడు తొందరగా పనిచేస్తుంది, ఒకడు ఆలస్యంగా పనిచేస్తుంది. నీళ్లల్లో పాలు కలవకూడదు, పాలల్లో నీళ్లు కలిసినా ఇబ్బంది లేదు. అందుకని పాలు నీళ్లు ఓ చోట ఉండొద్దు అంటారని. మరి ఇది అందులో కలిస్తే ఇబ్బంది కదా, అలా చెబుతారు. అందుకని పెద్ద శాస్త్రాచారాలన్నీ శివుడు చెప్పినవి, పార్వతి విన్నవి, విష్ణువు ఆమోరించినవి. అమరనాథ కథ కూడా అంతే. అందుకని అమ్మవారు అడిగిందట, పరమేశ్వర ఒక్కసారి నా కోసం కోటి దీపోత్సవం భక్తుల కోసం గరికపాటి వారి ద్వారా వినిపిద్దాం, చెప్పండి ఈ సృష్టి రహస్యం ఏమిటి, అది ఎలా మొదలైంది అంటే ఆయన అన్నట్ట, అంత గొప్ప రహస్యాన్ని ఎన్టీఆర్ స్టేడియంలో చెప్పేస్తే ఎలాగా, అది చాలా రహస్యమని నువ్వే అంటున్నావు కదా. ఆ పార్వతి ఎంత అమ్మవారివేనా, నువ్వు ఆడదానివే కదా, ఆడవాళ్ళకి రహస్యాలు చెబితే దాగవంటారు. ఇప్పుడు ఇదివరకేమో పెత్తనాలు ఉండేవి, ఇప్పుడేమో సెల్ ఫోన్ వచ్చింది. ఏదైతే పెత్తనం ఉంటే కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, సెల్ ఫోన్ వచ్చాక ఇంటికి వెళ్ళక్కల నెంబర్ నొక్కితే చాలు, మొత్తం వార్తలన్నీ వెళ్ళిపోతున్నాయి, వేరే వార్తాపత్రికలు అక్కర్లేదు. అందుకని మరి రహస్యం అని నువ్వే అంటున్నావు, రహస్యం అన్నదాన్ని ఇంతమందిలో చెప్పేస్తే ఎలాగాని గుహలోకి రమ్మన్నట్టు. అదే అమరనాథ్ గుహ. గుహలోకి రా అన్నాడు. అమ్మవారు వెళ్ళింది, భార్యాభర్తలు ఇద్దరు గుహలోకి వెడుతుంటే చిత్రం గమనించండి కథ. ఆ యాత్రలో పహలేగావ్ అని ముందు ఒక గ్రామం వస్తుంది. పహలేగావ్ మొదటి మజిలీ. అక్కడికి వచ్చాక సరిగ్గా అప్పటికి మరి శివుడు నందివాహనం మీద ఉంటాడు కదా, నాగభూషణం పాము ఎలాగో ఆయన మెడలో ఉంది. గణపతి చిన్న కుర్రాడు, అందుకే నేను వస్తా తల్లిదండ్రులు ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారేమో అని ఆయనకి బెంగ. అందుకే నేను వస్తా అంటే పోన్లే చిన్న కుర్రాడు. కుమారస్వామి వింటాడు, వీడు వినడు, వినే రకం కాదు. లేదా ఆటంకం కలిగిస్తాడు మన యాత్రకు, అదో శక్తి ఉంది ఆయనకి. ఆయన వాళ్ళకు కూడా ఆటంకం పెట్టేయగలడు, యాత్ర జరగకుండా చేసేస్తాడు. అందుకని వద్దులే వాడితో పేచి ఎందుకు వచ్చింది రమ్మను అని చెప్పి గణపతిని కూడా తీసుకెళ్లారు. అలా కొంత దూరం వెళ్ళాక పహలేగావ్ అంటారు. గమనించండి కథలో ఎంత గొప్ప తత్వం ఉంటుందో. అక్కడికి వెళ్ళాక మన ఏమంటారు అంటే, అయ్యా ఇక్కడ శివుడు నందిని వదిలేశాడు అంటారు. వెంటనే నందిని అక్కడ వదిలేశాడు. నంది ఇక చాలే, నువ్వు రాలేవు, కొండ గుహలోకి వెళ్ళాలి కదా, ఎద్దులతోనూ సింహాలతోనూ వెడితే వీళ్ళు కాదు, అది నువ్వు ఇక్కడ ఉండిపో అంటాడు. అందుకే మన చేత ఏం చేయిస్తారో తెలుసా, అక్కడ నంది బొమ్మ దానం చేయమంటారు. వదిలేయడం అంటే మరి దానమే కదా. అందుకని ఒక వెండి బొమ్మ, కనీసం రాగి బొమ్మ, ఏదో ఎద్దు బొమ్మ ఒకటి అక్కడ అమ్ముతారు, అక్కడే అమ్ముతారు. దాన్ని నంది బొమ్మ దానం చేయమంటారు. మనం ఏమంటాం వెంటనేను, నేను నంది బొమ్మ దానం ఇచ్చా, నాకు ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుంది, నేను 10 నంది బొమ్మలు దానం ఇచ్చా. అసలు విషయం అది కాదు. నువ్వు ధర పెంచడాన్ని బట్టి పుణ్యాలు రావు. నందిని వదిలేయమంటే అర్థం ఏమిటండి, నంది శివుడికి వాహనం. మనం కూడా కార్లు, పల్లకీలు, ఏసీ కార్లు మొదలైనవన్నీ ఉన్నాయే, వ్యామోహాలు బాగా పెంచుకున్నాం. ముందు బండి అన్నాం, 10వ తరగతి వాడికి కూడా బండి కావాలి, లేదా కాలేజీకి వెళ్ళి వేళ ఒక బండి కాదు, 2 ఉంటే 2 బళ్ళు కావాలి. ఆ పైన మళ్ళీ కారు కావాలి, దంపతులిద్దరికి చెరో కారు కావాలి. ఈ కార్ల మీద వ్యామోహాన్ని వదిలేయండి. ముందు సృష్టి రహస్యం అర్థం కావాలి, ఆత్మజ్ఞానం పొందాలి, ప్రశాంతంగా ఉండాలి అంటే వాహనాల మీద వ్యామోహం వదిలేయాలి. ఉండకూడదని కాదు, ఇక దాని గురించిన తాపత్రయం. అదేదో 5 లక్షల కారు ఉంటే చాలు, లేదు పక్కింటి వాళ్ళు 20 లక్షలు పెట్టుకున్నారు, మనం అలా కొనాలి. పక్కింట్లో పెడతామా, కారు పెట్టుకుని మన ఇంట్లోనే పెట్టుకోవాలిగా. ఇందులో ఏమైనా రూపాయి బ్యాంకులోనూ వాడు ఏమైనా కడతాడా, మనమే కట్టుకోవాలి కదా. తోడుకోడలతోనో ఆడపడుచుతోనో పూలికి దేనికండి ఇన్ని దీపాలు పెట్టిన తర్వాత. అందుకని కార్ల మీద వ్యామోహం వదిలేయాలి తప్ప నంది బొమ్మను దానం ఇస్తే ఏం కలిసి రాదు, దాని తత్వం అది, అది ఊరికే ప్రతీక. అక్కడి నుంచి నంది వదిలేశాడు ఆయన. బాగుంది, నందీశ్వరుడు వెనక్కి వెళ్ళాడు. ఇంకా సృష్టి రహస్యం చెప్పలా, ఇప్పుడు చెబుతాను పార్వతి కంగారు పడకన్నాడు. అలా చెప్తే అలాగా అంత గొప్ప విషయం. కొంచెం ముందుకు వెళ్ళారు. వెళ్ళాక ఏమేమి తెలుసా, అక్కడ సరిగ్గా చందన్వాడి అని ఒకటి ఉంటుంది అమరనాథ్ యాత్రలో. చందన్వాడి అంటారు ఆ ప్రాంతాన్ని. అక్కడ వెంటనే మనం తీసుకెళ్ళిన వాళ్ళు ఏం చెబుతారంటే, ఇక్కడ చంద్రుడు బొమ్మ దానం ఇయ్యాలండి అని చెబుతా. ఎందుకుట, శివుడు అక్కడ చంద్రుడిని వదిలేశాడు. చంద్రుడిని వదిలేశారంటే అర్థం ఏమిటి, ఆభరణం. చంద్రుడు శివుడికి ఆభరణం. శశిరేఖ ఆభరణంగా కలిగిన వాడు చంద్రశేఖరుడు, శశిశేఖరుడు అంటారు స్వామిని. ఆభరణం వదిలేశాడంటే అర్థం ఏమిటమ్మా, మనం కూడా క్రమంగా వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆభరణాల మీద వ్యామోహం వదిలేయాలి. ఆభరణాలు పెంచుకోవడం, బాగా ఇంకా పెట్టుకోవడం ఇవాళ ప్రాణం మీద కూడా వస్తుంది. అక్కడి నుంచి గిల్టు నగలు పెట్టుకుంటున్నారు. గిల్టు నగలో అసలు నగలో కొట్టేసేవాడికి తెలియదుగా, అందుకని వాడు ఎలాగో లాగేస్తాడు. గిల్టు నగలు పెట్టుకున్న వాళ్ళు ఏం చేయాలి, మెళ్ళో ఓ బోర్డు పెట్టుకోవాలి, ఇవి అసలు నగలు కావు అని బోర్డు కూడా పెట్టుకోవాలి, అప్పుడు వాడు లాగడు. కానీ ఇంకా అలాంటి బోర్డు పెట్టుకుంటే ఎవరూ చూడరు, ఆక్షేపిస్తారు. జీవితం అంటే ఇంతే, కోరికలు పెంచుకున్న కొద్దీ ఈ మాయలో పడిపోవడమే. అందుకని ఆభరణాల మీద కాంక్ష వదిలేయి. ఇవాళ కాస్త
స్థూలకాయాలు కూడా పెరుగుతున్న దృష్ట్యా ఆభరణాలు కూడా బరువే కదా, మన శరీరం మనకే బరువుగా ఉంది, ఇంకా ఈ ఆభరణాలు దేనికి పని లేక, అందుకని అసలందం అనేది ఒకటి ఉంటే సరిపోయింది కదా, మిగిలినవన్నీ దేనికి. అసలైనటువంటి ఆభరణం యావత్తు స్త్రీ జాతికి మంగళసూత్రం మాత్రమే ఆభరణం అమ్మ. ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. 24 గంటలు 365 రోజులు జీవితాంతము ధరించవలసింది మంగళసూత్రం ఒక్కటే. కోటి దీపాల్లో పాల్గొన్నటువంటి ప్రతి స్త్రీ కూడా నిత్యం మంగళసూత్రాన్ని అలాగే ధరించండి. ఫ్యాషన్ పేరు మీద వేరే గొలుసులు ధరించవద్దండి. కోటి దీపాల ప్రయోజనం అది కాదండి. మేము భక్తి టీవీ వారి కార్యక్రమంలో పాల్గొన్నాం. మేము సంప్రదాయమైన పద్ధతిలో ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో మా మంగళసూత్రమే మాకు జగన్మంగళ సూత్రం, శివపార్వతుల యొక్క ఆశీర్వాద సూత్రం, అది వేద సూత్రంతో లెక్కైనటువంటి విషయం అని సగర్వంగా చెప్పండి అమ్మా. ఆ మంగళసూత్రం ఒక్కటి ఉంటే చాలు. శివుడు విషం దాగినా సరే ఎందుకు జీవించి ఉన్నాడు అంటే పార్వతీదేవి యొక్క మంగళసూత్రం మహిమ, తాటంకముల మహిమ అని చెప్పారు. ఆ మంగళసూత్రము ఎంత మది నమ్మినదో అన్నాడు పోతన్న గారు. అదంత గొప్పది. ఆభరణం ఉంటే చాలు, మిగిలిన వక్కల్లా. అందుకని క్రమంగా ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఆభరణాల మీద వ్యామోహం తగ్గించుకోవాలి. ముందు కార్ల మీద వ్యామోహం తగ్గింది. మనం సొంత కారు కొనుక్కుంటే ఒకటి చాలు. సొంత కారు కూడా లేని వాళ్ళు ఒకటి చేయాలి, ఇబ్బంది లేకుండా. ఇప్పుడు అవసరమైతే అప్పుడు కారు పిలిస్తే గంటకు 200 ఇస్తే కారు కూడా వస్తాడు హైదరాబాద్లో. ఇంకా రాజమండ్రి కాకినాడ అయితే కొంచెం తక్కువ కూడాను. ఓ 4 గంటలు వాడుకుని ఓ 1000 రూపాయలు వాడు చేతిలో పెడితే శుభ్రంగా అయిపోయిందండి. శనగలు తిన్నాను, చేతులు కొడుకున్నా, ఓ పని అయిపోయింది. అందుకని మనం సొంత కారు పెట్టామనుకో, దానికో 10 లక్షలు పెట్టుబడి, బ్యాంకులోను ఎప్పుడు కట్టుకుంటూ ఉండడం, కట్టలేకపోతే ఇబ్బంది, దాన్ని అపార్ట్మెంట్లో కింద పెట్టడం, ఆడుకునే పిల్లలు ఎవరో బంతి వేశారన్నా వేయిపోతే ఏం చేస్తాడు, వాడి బుద్ధి వాడిది. నీ కారు కంటే వాడి బంతి ముఖ్యం. అక్కడి నుంచి గీత పడిందన్నాం, వాళ్ళతో తగాదా పెట్టుకోవడం. ఈ కారు యజమాని తొడవడు, యజమానురాలు తొడవదు, మరి ఎవరు తొడవకపోతే కారు పాడైపోతుంది, ఎక్కేటప్పుడు కానీ కనపడదు. అప్పుడు పట్టుచీర కట్టుకున్న కారు తుడిస్తే ఇబ్బంది. ఇన్ని ఉండబట్టే వదిలేయి, వాహనాలు వదిలేయి, ఆ వ్యామోహం వదిలేయి. సొంత కారు అవసరం లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తెప్పించుకో, హాయిగా వాడుకో అన్నారు. రెండవది, చందనవాడి వెళ్ళగానే చంద్రుడిని వదిలేశారంటే అర్థం ఏమిటి? ఆభరణాల మీద వ్యామోహం వదిలేయాలి. ఉన్న ఆభరణాలన్నీ ఎక్కడో పరాయమని కాదు, అక్కడ ఆభరణాల సౌభాగ్యం ఉండవలసిందే, కానీ వ్యామోహాన్ని వదిలేయాలి. అలా ఆభరణాల మీద వ్యామోహం వదిలేసిన తర్వాత 3వ మెట్టు చూడండి, చందనవాడి అంటే అర్థం అది. అక్కడ మనకేదో చంద్రుడు బొమ్మ ఒకటి ఇస్తారు, వెండిది రేకు, దానమిమ్మని చెబుతారు. దాని అర్థం అది. చంద్రుడు రేకును దానం ఇచ్చినంత మాత్రాన వచ్చేది లేదు. ఆ దానం పొందిన వాడికి ఏమన్నా దానివల్ల కలిసి రావచ్చు. అందుకని మనకు కలిసి వచ్చేది ఏం లేదు, దాని తత్వం ఇది. ఇంకొంచెం ముందుకెళ్ళిన వెంటనే చూడండి, ఆశ్చర్యంగా గణేష్ చౌక్ అంటారు ఒక ప్రాంతాన్ని. అక్కడికి వచ్చాక అన్నట్టయినా గణపతిని పిలిచి, ఒరే అబ్బాయి నువ్వు వచ్చావు కానీ గుహలో గడుతున్నావురా అమ్మా, నేను నీకు కొంచెం స్థూలకాయం కదా, పొట్ట కూడా ఎక్కువరా, నువ్వు అందులో పట్టవు, నా మాట విని ఉండిపో అమ్మా అన్నాడు. అంచేది ఎంతైనా తల్లిదండ్రులు అలా ఏకాంతంగా గడుపుతూ ఉంటే పెద్దవాళ్ళైన పిల్లలు కాస్త అర్థం చేసుకుంటారు. అందుకని గణపతి కూడా ఏ ముఖాన్ని ఉన్నాడు, ఏనుగు ముఖానే ఉన్నాడుగా, అర్థం చేసుకుని పోన్లే నాన్నగారు చెబుతున్నారు. ఇదివరకు ఒకసారి నాన్నగారు చెప్పింది కాదన్నందుకే తలకాయ ఎగిరిపోయింది, ఏనుగు ముఖం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కాదంటే ఏం కూడా వస్తుందో అని అలాగే నాన్నగారిని ఆగిపోయాడు. అక్కడ సరిగ్గా చూడండి, గణపతి బొమ్మ దానం చేయమంటారు మీరు యాత్రకెడితే. గణపతి బొమ్మ, వెండి గణపతి కానీ రాగి గణపతి కానీ దానం చేయమంటారు. మనం ఏం చేస్తాం, ఒకటేమిటి 4 గణపతి బొమ్మలు నలుగురికి దానం ఇచ్చేసి నేను 4 ఇచ్చా, నాకు బోళ్ళు పుణ్యం, దాని అర్థం అది కాదమ్మా. గణపతిని వదిలేశాడు అంటే అర్థం పుత్రుల మీద వ్యామోహాన్ని వదిలేయండి, పుత్రికల మీద వ్యామోహాన్ని వదిలేయండి అని అర్థం. అది మనం చేస్తున్నామా లెక్క. 18 ఏళ్ళు దాటిన తర్వాత పుత్రం మిత్రవదాచరేత్ అన్నారు ఖచ్చితంగా శాస్త్రంలో. పిల్లల్ని ఎలా పెంచాలి అంటే దైవవత్ 5 వర్షేషు 10 వర్షేషు దాసవత్ ప్రాప్తేతు 16 వర్షే పుత్రం మిత్రవదాచరేత్. ఏ ఆధునిక మనస్తత్వ శాస్త్రము సరిపోని విధంగా మన ప్రాచీన ధర్మశాస్త్రం చెప్పింది. ఎన్ని లక్షల ఏళ్లకైనా ఇది వర్తిస్తుందండి. 5 ఏళ్ళు దాటే వరకు ఆడపిల్లైనా మగపిల్లడైనా సమానంగా చూడాలి. అంతేకాదు దేవుళ్ళ చూడాలి. దైవవత్ 5 వర్షేషు. వాళ్ళకి అన్ని సేవలు చెయ్యాలి, మనం వాళ్ళు చేసుకోలేరు. అందుకని మనం చెయ్యాలి. దేవుడికి చేస్తున్నాం, పిల్లాడికి స్నానం చేయిస్తున్నాం అంటే శివుడికి అభిషేకం చేస్తున్నాం, పిల్లాడికి బట్టలు తొడుగుతున్నాం అంటే అమ్మవారికి చీర పెడుతున్నాం, కుచ్చెళ్ళు చుడుతున్నాం అనుకుని చెయ్యాలి అక్కడ. అలాగే ఆడపిల్లకి జడలో పువ్వులు పెడుతున్నాం. ఇప్పుడు పెట్టడం మానేశారులేండి, ఆ సౌకర్యాలు ఏం లేవు అటువంటివి. అందుకని ఒకవేళ పెడితే ఎవరైనా పుణ్యాత్ములుండి అమ్మాయి శిఖలో కాస్త పువ్వులు పెడితే అమ్మవారి శిరస్సు మీద చెంపకాశోక పున్నాక సౌగంధికల సత్కచ అని పువ్వులు పెడుతున్నాం అనుకుని చేయాలమ్మా. అప్పుడు అమ్మవారికి చేసినట్టే ఉంటుంది. బాలా పూజ అంటారు, మనకు సంప్రదాయం కూడా ఉంది. అందుకని అలా చెయ్యాలి. అలాగే కొంత ఎదిగాడు, 10 వర్షేషు దాసవత్ అన్నారు. అంటే అర్థం ఏమిటండి, సరిగ్గా తర్వాత 10 ఏళ్ళు అంటే 6వ ఏడు నుంచి 16వ ఏడు వరకు దాసవత్ సేవకుల్లా చూడమన్నారు. ఈవేళ చాలా అవసరమైన విషయం. చాలామంది తల్లిదండ్రులు తెలియక ఆ సమయంలో గారాబం చేస్తున్నారు.
వాడు చదువుకుంటున్నాడు, వాడు ఒక గది ఉండాలి ప్రత్యేకంగా, వాడికి ఒక ఫోన్ ఉండాలి, వాడిని ఎవరు ఇబ్బంది పెట్టకండి అంటారా? లేదమ్మా, ఖచ్చితంగా పిల్లల చేత పనులు చేయించాలి, బ్యాంకుకు కూడా పంపించాలి, అవసరమైతే వాడు చేస్తాడు, చలానా రాస్తాడు, డబ్బు కడతాడు, డబ్బు తెస్తాడు, అలవాటు చేయాలి. అలాగే కిరాణం కొట్టుకు పంపించాలి, ఫ్యాన్సీ కొట్టుకు పంపించాలి, ఇంట్లో పనులు చేయించాలి. అప్పుడు దశవర్షేషు దాసవత్, అమ్మా నాన్నలకి సేవ చేయడం చాలా ముఖ్యం అనిపిస్తుంది వెంటనే. ఆ తర్వాత చూడండి శాస్త్రం ఎంత గొప్పదో. 5 ఏళ్ల వరకు పిల్లల్ని దేవుళ్ళ చూడండి, తర్వాత 10 ఏళ్ళు సేవకుళ్ళ చూడండి అని చెప్పిన శాస్త్రం. వాళ్ళకి 16 లేదా ఇప్పటి లెక్కల్లో ఓటు హక్కు 18, మైనార్టీ తీరిపోవడం. 18 ఏళ్ళు రాగానే ఏం చేయమన్నారండి? ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్, అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ స్నేహితుల్లా చూడమన్నారు. అంటే స్నేహితులు ఏదైనా మనకి స్నేహం ఉంటే మంచి మాటలు చెబుతాం, విన్నారా మంచిది, వినకపోతే ఏం చేస్తాం, పెద్దవాళ్ళు వింటారేమిటో వదిలేస్తాం స్నేహితుల్ని. అలాగే పిల్లల విషయంలో కూడా బంధం తగ్గించుకోమన్నారు ఖచ్చితంగా. అందుకే సరిగ్గా ఆయనకి 18 ఏళ్ళు దాటే గణపతికి కూడా మైనారిటీ తీరింది, వదిలేశాడు. అది విషయం. అక్కడ గణపతిని వదిలేసాడు అంటే గణపతి బొమ్మదానం ఇస్తే అలాగా పుత్రుల మీద పౌత్రుల మీద వ్యామోహం వదిలేయాలి. ఇంకా అత్తగారులు వాళ్ళు చూడండి, కొంతమంది అంటూ ఉంటారు, మా కోళ్ళు ఇంకా నీళ్ళు వేసుకోవాలా, కోటి దీపోత్సవం చూస్తే ఆ పుణ్యం మీదైనా నీళ్ళు వేసుకుంటుందేమో అని వెళ్ళొచ్చా అంట. విచిత్రం ఏమిటంటే కోడలు నీళ్ళు వేసుకోవడం కూడా అత్తగారికి ఎందుకంటే పని లేక. ఇప్పుడు ఈ వంశం వృద్ధి మనది ఏమైనా సూర్యవంశమా రఘువంశమా? ఇప్పుడు ఇది వృద్ధి చెందడం గొడవ మనకి దేనికి? మన ఆత్మజ్ఞానం ఏదో మనం చూసుకోక అత్తగారు స్థాయికి వచ్చాం, 60 ఏళ్ళు వచ్చాయి అంటే నేనెవరు అని ఆలోచించి ఆత్మజ్ఞానం పొందాలి. కానీ ఇంకా నేను అత్తగారిని కోడల మీద పెత్తనం చేయాలి, ఇది వరకు మా అత్తగారు చేసింది, ఇప్పుడు నేను చేయకపోతే ఎలాగా? ఈ ఆలోచనతో ఉంటే కార్తీక మాసాలు 100 మాసాలు వస్తే మాత్రం కోటి దీపాలు కాదు 100 దీపాలు పెడితే మాత్రం మనస్సులో ఉండే చీకట్లు పోతాయా ఎప్పటికైనా? అసలు కథాతత్వాన్ని అర్థం చేసుకోవాలండి. అందుకని అక్కడ పెట్టారు సరిగ్గా. గణేశుని వదిలేయడం అంటే పుత్ర వ్యామోహం, పౌత్ర వ్యామోహం. వాళ్ళు కలిగారు, వీళ్ళ కలగలేదు. ఆ మాట కూడా పొరపాటు మాట్లాడతాం మనం. మా కోడలు నీళ్ళు లోసుకుందంట, నీళ్ళు లోసుకోవడం కాదండి ఆ మాట. నీళ్ళు లోసుకోవడం అంటే ప్రత్యేకంగా గర్భం ధరించగానే ప్రత్యేకంగా నీళ్ళు ఏం పోసుకోరు. అది అసలు మాట ఏమిటంటే నీరు మోసుకోవడం. ఆవిడ గర్భంలో ఉమ్మనీరు ప్రవేశిస్తుంది, ఆ ఉమ్మనీటిలోనే శిశువు తేలుతూ ఉంటాడు, క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువులాగా. అందుకని నీరు మోసుకోవడం అనే మాట పలుకుబడిలో నీళ్ళు లోసుకోవడం అయింది. అందుకని ఆ నీళ్ళు లోసుకోవడం గొడవ, మళ్ళీ మనవలు పుట్టడం, మనవరాలు పుట్టడం, ఆడపిల్ల పుట్టిందా మగపిల్లాడు పుట్టడం, ఇవి మనకు అనవసరమైన వ్యవహారం. ఈ బంధాలు తగ్గించుకుంటే ఎంత ఆనందంగా ఉంటామండి. ఇక చివరి మాట చూడండి. ఆ గుహ దగ్గరికి వెళ్ళిపోయారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు. ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నది ఏమిటో తెలుసా? పరాయి వస్తువు పాము, నాగాభరణం ఉందని మెడలో వాసుకు ఉన్నాడు. అందుకని వెంటనే ఆ పామును కూడా అక్కడ వదిలేశాడు. అందుకే ఆ ప్రాంతాన్ని శేషనాగ్ అంటారు. ఖచ్చితంగా పావును వదిలేశారంటే అర్థం మన చేత పాము బొమ్మ దానం చేయిస్తాడు. మనం వెండి బొమ్మలు దానం చేసినా వచ్చేది ఏంలా. పావును వదిలేయడం అంటే భయాన్ని వదిలేయడం. జీవితంలో పుత్రుల మీద వ్యామోహం తగ్గినా, ఆభరణాల మీద వ్యామోహం తగ్గినా, ధనకనక వస్తువాహనాల మీద వ్యామోహం తగ్గినా, మనస్సులో ఉండే భయం కనుక పోకపోతే ముక్తి పొందే సమస్య లేదు, ఆత్మజ్ఞానం వచ్చే సమస్య లేదు. భయం ఎందుకు కలుగుతోంది? ద్వితీయాద్వై భయం భవతి అన్యోసావన్యోగమస్మీతి నసవేద యథా పశురితి ద్వితీయాద్వై భయం భవతి అని రెండవది ఉంది అనుకోవడం వల్ల భయం వస్తుంది. ఉన్నది ఒకే ఒక పదార్థం సృష్టి అంతా, అదే పరమశివుడు, అదే ఇక్కడ మనకి శివుడు రూపంలో, అక్కడ శివలింగం రూపంలో. అంతేకాదండి, ముగింపు ఉత్సవానికి చరమగీతంగా ఒక్క మాట చెబుతున్నా, అక్కడ శివుడు మాత్రమే దేవుడు కాదు, అక్కడ శివలింగం మాత్రమే దేవుడు కాదు, ఇక్కడ కూర్చున్న సమస్త ప్రజా సముదాయం, చరాచర వస్తు సముదాయం కూడా శివస్వరూపమే. మనం శివుడే ఇక్కడికి వచ్చాడు, శివుడే శివుణ్ణి ఆరాధిస్తున్నాడు, శివుడే శివుణ్ణి చూస్తున్నాడు, శివుడే నడిపిస్తున్నాడు, శివుడే మాట్లాడుతున్నాడు, శివుడే వింటున్నాడు, శివుడే ఇవాళ ఇంటికి వెడుతున్నాడు. ఇంటికి వెళ్ళేది శివుడు, ఇంటి దగ్గర ఉన్నా కూడా శివుడే. ఇక్కడ ఉన్న ప్రతి జీవి, చరాచర జీవరాశులన్నీ మనమే కాదు, ఇక్కడ అనుకోకుండా చేరినటువంటి చీమలు దోమలు ఏమైనా ఉంటే అవి కూడా పరమపుణ్యాన్ని పొంది శివుల్లో ఐక్యమైపోతాయి ఖచ్చితంగా. ఆ ఆత్మైక్య భావనతో మనం వెళ్ళాలి, ఏకాత్మ భావనతో. అందుకని ఆయన చివరిలో అమరనాథ్ గుహకి ముందు ఆ నాగాభరణం కూడా వదిలేశాడు. నాగాభరణం అంటే అది భయానికి సంకేతం. పావు భయాన్ని వదిలేయి, అనవసరంగా భయపడకు, భయాన్ని మించిన బలహీనత లేదన్నాడు వివేకానందుడు. అప్పుడేం జరిగిందో గమ్మత్తైన విషయం చూడండి. ఇద్దరూ లోపలికి వెళ్ళారు కదా పార్వతీ పరమేశ్వరులు. అప్పుడు అడిగిందిట అమ్మవారు, ఇంతకీ సృష్టి రహస్యం చెప్పవేమయ్యా? సంసారం అంతా వదిలేసాం, ఇప్పటికీ పిల్లాడిని వదిలేసాం, కార్లు వదిలేసాం, వాహనాలు వదిలేసాం, ఇంతకీ అసలు విషయం చెప్పవే అంటే, అమాయకురాలా, చెప్పడానికి నువ్వు వేరు నేను వేరునా, మనం అర్ధనారీశ్వరులం కదా అన్నట్ట. ఆవిడ ఆయనలో కలిసిపోయింది. ఇక ఉన్నది ఒక్కళ్ళే. అంటే
గుహలోకి వెళ్ళాక తెలిసిన సృష్టి రహస్యం ఏమిటంటే ఉన్నది ఒకటే, అదే మొదటి మూల పదార్థం, అదే శ్రీచక్రంలో మూల బిందువు. మీరు అక్కడ మేరువు శ్రీచక్రాన్ని దర్శించారు కదమ్మా, శ్రీచక్రంలో మూల బిందువు ఉంటుంది. ఆ మూల బిందువు ఒక్కటే ఉండేది, అది తర్వాత త్రిభుజాకారంలోకి మారింది. అంటే ప్రకృతి పురుషులు, ప్రకృతి పార్వతీదేవి, పురుషుడు పరమశివుడు. ఆ తర్వాత ఇది అష్టదళ పద్మం, షోడశదళ పద్మం, మళ్ళీ చతురస్రాకారం ఒకటి, మళ్ళీ వృత్తత్రయం, ఇవన్నీ ఏర్పడ్డాయి. అలాగే విశ్వం ఆకారం అంతా ధరించింది. అందుకే శ్రీచక్రాన్ని పూజించమని ఎందుకు చెబుతారంటే, శ్రీచక్రం ఈ విశ్వం మొత్తం నిర్మాణం అవ్వడానికి ఒక మాదిరి. ఒక పెద్ద భవనం కట్టాలంటే ముందు అట్టముక్కలతో మాదిరిగా ఒకటి కడతారు, బ్లూ ప్రింట్ అంటారు, దాన్ని మోడల్ అంటారు, దాన్ని బట్టి మిగిలింది కడతారు. అలాగే అమ్మవారు కూడా విశ్వ నిర్మాణం చేసేటప్పుడు ముందు శ్రీచక్రం తయారు చేసుకుని దాన్ని బట్టి మిగిలింది తయారు చేసింది. అందుకని శ్రీచక్రం అర్థం అయితే సృష్టి మొత్తం అర్థమవుతుంది. అందుకని లోపలికి వెళ్ళాక ఇంతకే అన్నట్ట, నువ్వు వేరు నేను వేరునా పార్వతి, నువ్వు నాలో కలిసిపోతే ఇద్దరం ఒకటే కదా అంటే, ఆవిడ కలిసిపోయాక అప్పుడు అన్నట్ట, ఇప్పుడు అడిగేవారెవరు చెప్పేవారెవరు అన్నట్ట. ఇది సృష్టి రహస్యం, ఇంతకు మించి ఏం లేదు. మొత్తం మీద ఒక్కటే మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః, బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః, జీవన్ముక్తస్తు తద్విద్వాన్ ఇది వేదాంత డిండిమః అని శంకరాచార్య స్వామి చెబుతారు. భగవంతుడు ఆ పరమశివుడు ఒక్కటే సత్యం, కనిపిస్తున్న జగత్తంతా అసత్యం. అసత్యం అంటే లేదు కాదమ్మా, భిన్నంగా కనిపిస్తోంది, ఇది శివుడి కంటే భిన్నమైంది కాదు అని. జగత్తులో మీకు కనిపిస్తున్న ప్రతి మనిషిని, ప్రతి పరిణామాన్ని, ప్రతి వస్తువుని, ప్రతి ఫలాన్ని, మనం ఈ పూజగా లభించే ప్రతిఫలాన్ని కూడా మనం శివస్వరూపంగా భావన చేద్దాం. జీవితంలో మీకు అందరికీ ఏ చింతలు లేకుండా నిశ్చింతగా ఉండేలాగా, సమస్త సన్మంగళాలు కలిగే విధంగా ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ మీకు ఆశీర్వచనాన్ని అందిస్తారని కోరుతూ, సమస్త సన్మంగళాని భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. అద్భుతమైన ప్రవచనామృతాన్ని మనకు అందించిన ఆధ్యాత్మికవేత్త మహా సహస్రావధాని